నెల రోజుల్లో 2 లక్షల రుణమాఫీ చేస్తామనేసి ఆ రోజు ఎన్నికల సందర్భంగా హామీ ఇస్తే వాటిని ఎంత కూడా చేయకపోయినప్పుడు ఆగస్ట్ 15 డెడ్ లైన్ పెట్టుకొని నువ్వు మాట్లాడితేనే హరీష్ రావు గారు ఆ రోజు స్పందించి ఆగస్ట్ 15 వరకు నువ్వు కనుక చేయకపోతే రాజీనామా చేయడానికి సిద్ధమా, ఒకవేళ నువ్వు చేస్తే మేము సిద్ధము, మేము రాజీనామా చేస్తామనేసి ఆ రోజు మాట్లాడితే ఉటావుటిన నువ్వు ₹1,00,000 ఒకసారి, 1,50,000 ఒకసారి, 2 లక్షల రుణమాఫీ ఒకసారి విడతల వారీగా చేసినావు. సంపూర్ణంగా అది అమలు జరగలేదని మీ ఎమ్మెల్యే కూడా మాట్లాడింది. ఈరోజు ఏ ముఖం పెట్టుకొని నువ్వు లాస్ట్ డేట్నో వచ్చి ఏదో ఇంకో 3వ విడత అమలు చేస్తున్నామనేసి హామీ ఇస్తే అది ఎప్పుడు అమలు అయితే సంపూర్ణంగా? ఈ క్లారిటీ లేకుండా ఎట్లా మాట్లాడతావు నువ్వు? ఎట్లా రాజీనామా చేయాలంటావు? రాజీనామా చేయాల్సింది నువ్వు కదా రేవంత్ రెడ్డి. అదే కాకుండా ఈరోజు రైతు బంధు ఏదైతే ఉన్నదో రైతు భరోసా కింద కూడా ఈ రోజు కూడా నువ్వు 3-4 నెలలు అవుతున్నా కూడా నాట్లు వేసుకొని ఈనాటికి కూడా నువ్వు డబ్బులు వేయలేని దుస్థితిలో ఉన్నావు. నువ్వు అధికారంలో ఉన్నాను బట్టి సోయి లేకుండా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుకుంటా కేసీఆర్ మీదో కేటీఆర్ మీదో మాట్లాడితే నేను పెద్ద లీడర్ అయితే మరింత పెద్ద పెరిగిపోతుంది నా ఇమేజ్ అనేసి స్పృహలో ఉన్నావు తప్పితే ఇంకోటి కాదు. ఖచ్చితంగా నువ్వు ఇచ్చినటువంటి హామీలను కానీ నెరవేర్చకపోతే నీ మెడలు వచ్చి ఖచ్చితంగా అమలు చేసుకునే పరిస్థితి ఈ రాష్ట్ర యువత మీద ఉంటుంది.